వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను వనిల్. అప్డేట్ చూద్దాం. ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటలలోపు క్యూలైన్లో ఉన్నలకు ఓటు వేసేందుకు అనుమతిచ్చారు ఎన్నికల అధికారులు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్గూడ, బోరబండ, రెహమత్ నగర్, షేక్పేట్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో పోలింగ్ జరిగింది. ఇక జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, బీజేపీ నుంచి బరిలో లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ ముగియగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు 46% పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 41% నుంచి 42% ఓట్లు, బీజేపీకి 6 నుంచి 8% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. రెండో విడత పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన దాదాపు అన్ని సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకే అధికారాన్ని కట్టబెట్టాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అయిన మహాగఠబంధన్ కూటమికి తీవ్ర నిరాశ తప్పదని అంచనా వేశాయి. వివిధ జాతీయ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 130 నుంచి 167 సీట్ల వరకు దక్కే అవకాశం ఉంది. మరోవైపు మహాగఠబంధన్ కూటమి 70 నుంచి 108 స్థానాల మధ్య పరిమితం కావచ్చని తెలుస్తుంది. ఇక బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం కాగా ఎన్డీఏ సునాయాసంగా ఆ మార్కును దాటుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతారని భావించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఏమాత్రం సత్తా చాటలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. చాలా సర్వేలు ఆయన పార్టీకి 0 నుంచి 5 సీట్లలోపే వస్తాయని పేర్కొన్నాయి. కాకినాడ జిల్లా ఏలేరు రైతులను నిలువునా మోసం చేసిన నట్టేట ముంచింది. ముమ్మాటికి వైసీపీ నాయకులు వంగ గీత అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ వ్యాఖ్యానించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏలేరు ఆధునీకరణపై, పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని వంగ గీత విశ్వనాథ్కు సవాల్ విసిరారు వర్మ. విచిత్రంగా ఉన్నాయి పిఠాపురంలో రాజకీయాలు. అమావాస్య తెలుసు కదా, పౌర్ణమి తెలుసు కదా. గీతక్కయ్య గారు అమావాస్యకు ఒకసారి, పౌర్ణమికి ఒకసారి ఈ మధ్యన నెల నుంచి కనపడుతున్నారు. 1924 ఎంపీగా చూసుకుని గీత గారు, మీరు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ 3 నెలల ముందు వరకు ఏమి ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి? ధైర్యం ఉంటే చెప్పండి ప్రజలకు ఒకసారి. 0, పెద్ద 0 కనపడతాయి కదా. ఈవేళ వర్మ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నా అన్నారు కదా, సంతోషం. ఈవేళ బల్ల గుద్ది మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు ఏలేరు ఆధునీకరణ శంకుస్థాపన చేసాడా లేదా? జీవో వచ్చిందా లేదా? టెండర్ పిలిచేడా లేదా? టెండర్ పిలిచాక పనులు మొదలైనయా లేదా? కళ్ళెదుటే కదా మొదలవుతా. రవణకపేటలో, గొల్లప్రోల్లో ఫౌండేషన్ స్టోన్ వేసారా లేదా? రవణకపేటలో వేసారా లేదా? 2 జేసీపీలతో మీరు కొట్టించారా లేదా? అప్పుడున్న ఎమ్మెల్యే మీరు కలిపి. ఎన్ని అబద్ధాలు ఏంటమ్మా, నాకేం అర్థం అవుతుంది. 2 సార్లు, ఒకసారి రాజ్యసభ, ఒకసారి ఎంపీ ని చేసి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక మహిళగా ఉండి ఇన్ని అబద్ధాలా? అబ్బాబ్బా, ఇన్ని అబద్ధాలు నేను ఎక్కడ చూడలే. ఇన్ని చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు? అసలు అన్నీ వద్దు, మొదలైన ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది చెప్పండి. ప్రభుత్వం మీది, ఎంపీ మీరు, ఎమ్మెల్యే మీరు వైసీపీలో.
చంద్రబాబు నాయుడు యొక్క ఆనమాలు ఉండకూడదు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరిస్తున్నారు. ఇక స్థానికులతో పాటు విద్యార్థులు, యువత, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. ఇక పేదలకు అందుబాటులో ఉన్న వైద్య, విద్య హక్కులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించకూడదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలన్నారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రొద్దుటూరు పట్టణంలోని మైదకూరు రోడ్డులోని ఎస్ఆర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక ఈ ర్యాలీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు సాధించడం జరిగింది. ప్రభుత్వం చేత నడపబడతా ఉన్న 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ప్రైవేట్ పరం చేయడం వలన పేద విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టము, విద్య భారమయ్యే పరిస్థితి ఉంది. అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. అది ఉచిత వైద్యం, ఎన్ని లక్షలైనా ఉచితమే చేస్తారు. ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు నాయుడు పెట్టాడో తప్పనిసరిగా ప్రతి జబ్బుకు లక్షల రూపాయల డబ్బును పేదవాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే విద్యతో పాటు వైద్యం కూడా పేదవాళ్లకు ఆర్థిక భారమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలా, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని తుంగలో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నియంతృత్వ పరిపాలనతో ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్న దానికి సిద్ధమైనాడు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల కోటి సంతకాలను సేకరించి ఆ కోటి సంతకాల పుస్తకాలను తీసుకుపోయి గవర్నర్ వారికి అందించి, ఇదిగో ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు అభ్యర్థిస్తా ఉన్నారు, ఈ కాలేజీలను ప్రభుత్వమే నడపాలా, మెడికల్ ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి అభ్యర్థిస్తారని చెప్పి గవర్నర్ గారిని కలవడం కోసం ఈ కోటి సంతకాల సేకరణలో ఉద్యమంలో భాగంగా ఈ రోజు 11వ వార్డులో వినోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తిరుగుతూ ఉన్నాం. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రామగుండం కమిషనరేట్ సూచనలతో జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పోలీసులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలకు తనిఖీ చేశారు. ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాలు తలెత్తినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ నేపథ్యంలో మన రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ ఏరియాస్ లో, అదేవిధంగా బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో బాంబు స్క్వాడ్ తోని తనిఖీలు నిర్వహించడం జరిగింది. గోదావరిఖండ్లో బస్ స్టాండ్, తర్వాత మార్కెట్ ఏరియా, రైల్వే స్టేషన్, రామగుండం రైల్వే స్టేషన్, అదేవిధంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్, పెద్దపల్లి బస్ స్టాండ్, మార్కెట్ ప్లేసెస్ అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రజల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ అనేది పోలీస్కి ప్రధాన బాధ్యత. దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఎలాంటి మెటీరియల్ దొరకలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని ప్లేసుల్లో కూడా బాగానే ఉంది. ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం. మిగతా రోజుల్లో కూడా ఈ తనిఖీలు కంటిన్యూ చేస్తాం. ప్రజలకు ఎలాంటి సమాచారం ఏదన్నా ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇబ్బందికరంగా, సస్పీషియస్ గా ఏదన్నా అనిపించినా కూడా ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏదైనా బ్యాగ్స్ ఏదైనా ప్లేస్ లో వదిలేసి వెళ్ళినట్టుగా వాళ్ళకు సమాచారం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా సమాచారం ఉన్నా కూడా పోలీస్ కి తెలియజేసినట్టయితే ఇమీడియట్ గా పోలీసు అక్కడికి చేరుకొని ప్రజలను
ఉంచడం కోసము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కూలీ పనులు చేస్తుంది పాఠశాల యాజమాన్యం. హాస్టల్ నుండి వాగు దాటించి విద్యార్థులతో పాల ప్యాకెట్ల ట్రైను మోపిస్తుంది పాఠశాల సిబ్బంది. ఇక విద్యాబుద్ధులు నేర్పిస్తారని పాఠశాలకు పంపిస్తే మా పిల్లలను కూలీలుగా మారుస్తారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హాస్టల్లో అన్ని పనులు విద్యార్థులతోనే చేయిస్తున్నారంటూ గతంలో కూడా స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇక అధికారుల నిర్లక్ష్యంతో చదువుకోవాల్సిన పిల్లలు కూలీలుగా మారుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నాడా మీ సారు? అంతేనా? టీచర్ చదువుతారా? పడకపోడు, మీరు పడకపోడు. ఒక్క నిమిషం బాబు, ఎంత మీరు ఏడికి వెళ్ళి తెచ్చుకోపోతుండ్రు? ఇవి హాస్టల్ స్కూలా? ఇప్పుడు మీరు ఏడికి పోతుండ్రు? మరి మీకు వాళ్ళు దేరా, మీరే తెచ్చుకోపోతారా? సార్లు దేరా? మరి ఏ సార్ చెప్పిండు మీకు తీసుకుపోమని? వాచ్మెన్ చెప్పిండా? మీ పెద్ద సార్ ఏమంటలేడా? మరి మ్యారేజ్ అయిందా? మరి అడగాల కదా, మేము దేమో ఆ స్కూల్ పిల్లలు ఎట్లా తీసుకుపోతారు? మీ వాచ్మెన్ చెప్పిండా? మీరు ఎన్నో తరగతి పిల్లలు? ఏం పేర్లు? రేవంత్. నీ పేరే? రితీష్. మైనార్టీస్లో మీరు మరి మైనార్టీస్ చేస్తలేదు మరి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబురల్లో దళిత కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ఓ స్థల వివాదంలో రాత్రికి రాత్రే కంచె ఏర్పాటు చేయడంతో బాధిత కుటుంబం కంచెను తొలగించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే మహిళలు అని చూడకుండా వారితో అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేశారు. రాజకీయ నేతల అండదండలతో తమ స్థలంలో కంచె ఏర్పాటు చేసి దౌర్జన్యానికి దిగారని, తిరిగి తమపైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు ఎలా చేశారా నానా? పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరింది. పక్కనున్న భవనం ముందు భాగం ఇప్పటికే కూలింది. ఆ భవనానికి ఆనుకొని ఉన్న వసతి గృహం కూడా ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని తల్లిదండ్రుల, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం పాతది కావడంతో ఏ క్షణంలో కూలుతుందో అని భయంగా విద్యార్థులు అంటున్నారు. ఈ విషయంపై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అప్పన్న వద్ద స్పందించారు. సొంత భవనం లేక గత కొన్నేళ్లుగా బాలికల వసతి గృహాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవనాన్ని సందర్శించడం జరిగిందని, వేరే చోట అద్దె భవనం చూస్తున్నామని, 1-2 రోజుల్లో విద్యార్థులు అక్కడికి తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ అప్పన్న గారి నుండి మన పార్వతీపురంలో ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఎస్ఎన్పి కాలనీలో ఉన్నది, చర్చ్ వీధిలో. నేను సడన్ గా ఆ ఎలివేషన్ ఇంతకుముందే బాగోలేదు, అది నేను సాయంకాలం పడిపోయింది. అయితే ఆల్రెడీగా మేము ఒక బిల్డింగ్ చూసాము, దాని గురించి ఆ వానగారితో మాట్లాడుతున్నాము. అవకాశం ఉన్నట్లయితే ఆ రెంట్ ఫిక్సేషన్ అయిన తర్వాత దాంట్లో మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే అక్కడ తక్కువ మంది పిల్లలు ఉన్నారు, 32 మంది పిల్లలు ఉన్నారు. ఆ బిల్డింగ్ ఎప్పుడైతే దొరుకుతుందో ఇమీడియట్ దాంట్లో మార్చి ఏర్పాటు చేస్తాం. బిల్డింగ్ లోపల బాగానే ఉంది, ఎలివేషన్ మాత్రమే పడిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తిప్పాపురం రహదారిపై ఉన్న టేక్ చెట్లను మాయం చేశారు దుండగులు. అటవీ శాఖకు చెందిన టేక్ ప్లాంటేషన్లోని 3 టేక్ చెట్ల నరికి వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. టేక్ చెట్ల మాయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని సుబ్బంపేట, పెద్దపల్లి, గోదావరి ఫెర్రీ పాయింట్లు కలప అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి.
కొమరంభీం జిల్లా తిరియానిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఖైరీగూడ గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో లేగదూడపై చిరుతపులి దాడి చేసింది. అటవీ ప్రాంతంలో లేగదూడ కలేవరం లభించగా పొట్ట భాగంపై చిరుతపులి దాడి చేసినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మాజీ జవాన్ శ్రీనివాసులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాసుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బాధితుడి ఇంటి సమీపంలో ఉన్న కొంత స్థలాన్ని కొందరు ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారని, అటుగా వెళ్లే స్థానికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాధితుడు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. తనకు న్యాయం చేయాలని కోరిన అధికారులు స్పందించకపోవడంతో బాధితుడు శ్రీనివాసులు ఆత్మహత్య యత్నం చేసినట్లు సమాచారం. నా పేరు శ్రీనివాసులు, ఎక్స్ఆర్మీ. నాకు అన్యాయం జరిగింది కాబట్టి మంద వచ్చింది. అన్యాయం ఏంటంటే నా ఇంటికి ఎదురుగా అక్బర్ అని చెప్పి ఇల్లు కడుతున్నాడు. అది 3 నెలల నుంచి సచివాలయానికి చెప్తే హుసేన్ పట్టించుకుని వాళ్ళతో కుమ్మక్కై పట్టించుకోకపోయాడు. మున్సిపాలిటీ కమిషనర్కి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, స్పందనలో పెట్టాము. ఆ తర్వాత లాస్ట్కు వీరు కుదరక ఎమ్మెల్యే ఫారూక్ కాడికి పోయి సంతకం పెట్టించుకొచ్చి ఆయన లెటర్ రాసి ఇచ్చిండు తీసేయమని. అయినా కూడా పట్టించుకోలేదు. ఆ పట్నాయక్ అనే వ్యక్తి మున్సిపాలిటీ మీ అక్కడ ఆర్మీలు మేము ఎంతమంది చేసినాం, మీ ఎంతమంది మంది తాగినా మేము పట్టించుకో, మాకు లెక్కలేదు, మా ఇష్టము అని అతని సచివాలయం హుసేన్ అనే ఇద్దరు కుమ్మకై అతనితో ఇల్లు కట్టి అతనితో కుమ్మకై ఈ పని నాకు ఈ స్థితికి తెచ్చి చేసారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద తరుగు పేరిట 2 కిలోల వడ్ల దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. సెంటర్ల నిర్వాహకులు తమ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. తమకు మద్దతు ధర ఇచ్చి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే తరుగు పేరుతో సెంటర్ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సారంగపూర్ మండలం ఆలూరు గ్రామం, నిర్మల్ జిల్లా. నా పేరు సాయందర్ సార్. మా ఈ శని వచ్చము 17-16 మేషర్కి వస్తున్నాయి. అడ్లు 17-16 మేషర్కి వస్తున్నాయి. 2 కిలోలు కట్టంటుండు. 2 కిలోలు ఏ లెక్క ప్రకారం ఇవ్వమంటావు, ఏం కోసం ఇవ్వమంటావు, ఆ లెక్క ప్రకారం ఇవ్వమంటావు. అడ్లు ఇంత సూకున్నాయి. శని వచ్చం అంతా చేసినాం, ఏ లెక్క ప్రకారం ఇవ్వము. శని పడితే కిలో కట్ట లేకుండా తీసుకుంటామన్నారు. అంత సూక వేసి 16-17 మేషర్ ఇవ్వమన్నారు. 16-17 మేషర్ ఇస్తున్నాము. ఏ లెక్క ప్రకారం ఎందుకు కట్టి చేస్తుందో ఈ గవర్నమెంట్ మాకు చెప్పాలి. మంచి ధరణ చేస్తాం, అందరము గోదాంకు లాకేసేస్తాం. మొత్తం పెద్ద ఎత్తున 100 లక్షల దాకా మాత్రం ధాన్యం ఇచ్చేది లేదు, ఉకుండే లేదు సార్. రైతుల మందం కలిసి సారంగపూర్ మండలం ఆలూరు గ్రామం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని చైతన్యపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతికి వెళ్తున్న కారును లారీ ఢీకొట్టడంతో కారు ఎగిరి చెట్ల పొదల్లో పడింది. కారులో ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి జిల్లా ఎటపాక మండలం నల్లకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లం సత్యం, శ్రీనుల నివాసాలు అగ్నికి ఆకుతయ్యాయి. ఇంట్లోని విలువైన వస్తువులు సహా నగదు, బంగారం, ధాన్యం అన్నీ మంటలలో దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కట్టుబట్టలతో బయటపడ్డామని బాధితులు చెప్తున్నారు. స్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన తండ్రి 10 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ముత్యాల పోచమ్మ వాడకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్ పండ్లు విక్రయించేవాడు. వివిధ సమస్యలతో మతి స్థిమితం కోల్పోయి 17 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కడ వెతికిన ఆచూక లభించలేదు. ఇక అతను మరణించడని భావించిన కుటుంబ సభ్యులు కష్టసుఖాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆదివారం తెల్లవారుజామున బంధువుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లక్ష్మణ్ మంచిర్యాలలో కనిపించాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసుల సహాయంతో లక్ష్మణ్ కుమారుడు విశ్వ మంచిర్యాలకు వెళ్లి తండ్రిని తీసుకొచ్చాడు. 17 ఏళ్ల క్రితం ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయానో గుర్తులేదని, కానీ హైదరాబాద్లోని ఒక షామియానా కంపెనీలో పనిచేసినట్టు చెప్పారు. కొంతకాలంగా చిన్నతనంలో తాను
తాను తిరిగిన లక్షిటిపేట మంచిర్యాల గుర్తుకు రావడంతో శనివారం మంచిర్యాలకు వచ్చినట్లు లక్ష్మణ్ తెలిపాడు. బంధువులు గుర్తించి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చానని పేర్కొన్నాడు. ఇక ఈ లోకంలోనే లేడనుకున్న వ్యక్తి సజీవంగా ఇంటికి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. నా పిల్లలతోటి నాకు ఇప్పుడు 15 సంవత్సరాలు దాటింది. నాకు ఏదో పిచ్చున్నాయి, నేను మెంటల్గా పోయి ఇప్పుడు నా పిల్లలు జ్ఞాపకం వచ్చి నేను ఇట్లా కలుసుకున్నా. మళ్ళీ కలవలేదు కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అల్లుడు ఆ కొడుకు అల్లుడు ముగ్గురు. అంటే మీరు హైదరాబాద్ ఎక్కడ పనిచేసి 2 రోజులు? గౌలు కూడా చెమాను లైట్ హౌస్, కరీం లైట్ హౌస్ అని ఉన్నది. ఓకే, నాకు సంతోషం. పిల్లలకు నేను కలుసుకున్నా, నేను బాగా. మరి నీకు అందరూ గుర్తొచ్చేదా? మీ కొడుకును గుర్తుపట్టినావా? అవును, ఈ చిన్న కొడుకును నేను వచ్చినప్పుడే నేను అసలు ఎవరో అనుకున్నాను. ఇంకా నా పెద్ద కొడుకు కనబడలే. నాకు వస్తుందంటే ఇక ఆయన వచ్చినాక ఆనందంగా మేము కలిసి ఉంటాం. సురేష్ అండి. మా మామ మాటిశెట్టి లక్ష్మణ్ వెళ్ళిపోయి 15-16 సంవత్సరాలు అయిపోయింది. 2009లో వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినప్పటి నుండి మా అత్తమ్మ వాళ్ళను, మా బామ్మలను నేనే ముందు అన్నిటికీ ఆదరించిన. అయితే నిన్న స్టేషన్ దగ్గర కలిసిందని చెప్పి ఓ క్యాండిడేట్ చెప్పంగానే పరుగు వెళ్ళి స్టేషన్ కాడ, రైల్వే స్టేషన్ కాడ, పోలీస్ స్టేషన్ కాడ, మంచిర్యాల బస్ స్టాండ్ కాడికి పోయి ఇవన్నీ తిరిగి చూసి పోలీస్ స్టేషన్ పోయి మన ఎంక్వైరీ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీయంగా మంచిర్యాల బస్ స్టాండ్ ఉండాలని తెలిసింది. ఆడికి పోయి పరుగున పోయి పట్టుకొని నేను అప్పటికే వాళ్ళ కొడుకు విశ్వకు ఫోన్ చేసి రమ్మని చెప్పిన. తీసుకొచ్చి మాట్లాడితే లెవెల్ అని అడిగితే కూడా గుర్తుపడతలేడు. చిన్నప్పుడు వెళ్ళిపోయింది, చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయింది, కానీ గుర్తుపట్టకపోతే వీళ్ళు మీ చిన్న కొడుకు అని చెప్పి మాట్లాడించి ఇది చేసినాక అప్పుడు ఉన్నది. మా మామ 15 సంవత్సరాల తర్వాత దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. థర్డ్ ఐ మీడియా వార్షికోత్సవానికి జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావును అభినందించారు. 1 ఇయర్ పూర్తి చేసుకోవడం శుభ సందర్భమన్నారు. మీడియా రంగంలో మహిళా శక్తి, మహిళా ప్రభావానికి నిలువెత్తు నిదర్శనమే లక్ష్మీరావు అని కొనియాడారు. ప్రతిష్టాత్మకంగా రాజ్ న్యూస్ ఛానల్ 1 ఇయర్ పూర్తి చేసుకోవడం నిజంగా శుభ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీడియా రంగంలో మహిళా శక్తి, మీడియా రంగంలో మహిళా ప్రభావంకి నిలువెత్తు నిదర్శనమే మన లక్ష్మీరావు గారు సిస్టర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో తొలి మహిళగా తను బాధ్యతలు స్వీకరించి ఈరోజు విజయవంతంగా మీడియా రంగానికే ఒక కొత్త దశ చూపెట్టిన లక్ష్మీరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ కావచ్చు, ధైర్య సాహసాలు కావచ్చు, అలాగే సావిత్రి బాయి పూలే గారి ఓపిక, సహనం, ప్రేమను అలవర్చుకొని ఈరోజు ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ తను ముందుకు తీసుకెళ్తా ఉంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఛానల్లో ఉన్న వారిని కావచ్చు, మరి అందరితోనూ చిరునవ్వుతో, ప్రేమతో పలకరిస్తూ ఓ అక్కగా, ఓ చెల్లగా అందరినీ తన కుటుంబంలో కలుపుకునే ఒక గొప్ప ఘనత లక్ష్మీ గారిది. ఈ రోజు మీడియా రంగం అనగానే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో ఆవేదనలు, ఆక్రోశం ఉంటాయి. అవన్నింటినీ అడ్డుకొని ధైర్యంగా నిలబడ్డ ఒక మహిళా మూర్తిని మనం చూడాల్సిన సందర్భం తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా సూర్యుడు ఉదయించి మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తారు. అలాగే ఇక్కడ ఒక మహిళా శక్తి అక్షరాన్ని ఆయుధంగా మలిచి సమాజ శ్రేయస్సు కోసం వెలుగునిస్తుంది అంటే ఆ గొప్పతనం మనం, ఆ మహిళా మూర్తిని మనం స్వాగతించాల్సిన సందర్భం తెలియజేస్తున్నాను. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఇక సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలివచ్చారు. అందశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, కవులు, కళాకారులు, మేధావులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు. అందశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఓదార్చారు. ఇక అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆపై అందశ్రీ పాడిను సీఎం రేవంత్ మోశారు. భరతమాతాను జుట సింధూరమై పాడరా పాడరా మన పాట నవత
తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూల నడుమ గౌరమ్మరా సిబ్బి పూల నడుమ గౌరమ్మరా మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక జొన్న పిసికిలు తల్లి పాలోలరా పాల పిట్ట వాలి తింటుందిరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట పాడరా పాడరా మన పాట. ములుగు జిల్లా రామచంద్రాపురం గుడిగుట్ట సమీపంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులకు అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గుట్టలను తవ్వి దర్జాగా ఇసుకలో కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.